హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈ వీడియో వచ్చేసి కేవలం కుంభరాశి వాళ్ళకేనండి. కుంభరాశితో ఇంట్లో మీ భార్య ఉన్నా, మీ భర్త ఉన్నా, మీ పిల్లలు ఉన్నా, ఎవరైనా సరే ఉన్నా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అనమాట. అంటే బాగా కలిసి వచ్చేటట్లుగా ఉందన్నమాట. అది ఎలాగా? ఒక పువ్వు రూపంలో, ఒక తోటమాలిని రూపంలో మీకు 11 రకాలైనటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంత బాగా కలిసి వచ్చింది అనమాట. అసలు ఆ పువ్వు ఏంటి, ఆ తోటమాలిని ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. బేసిక్గా కుంభరాశి వాళ్ళు వచ్చేటప్పటికి చాలా తెలివైన వాళ్ళు ఏ విషయాన్నైనా సరే ఒక్కసారి విన్నా, ఒక్కసారి చూసినా వెంటనే వాళ్ళ మైండ్లోకి ఎక్కించేసుకుంటారు. అంటే చాలా షార్ప్గా ఉంటారు. అంటే పదే పదే ఒకసారి పిల్లలైనా సరే, ఎవరైనా పెద్దోళ్ళైనా ఏదైనా ఒక విషయాన్ని చూసి పదే 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 విని చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండటం వలన ఎవరన్నా ఏమన్నా ఒక మాట అన్నా అవన్నీ కూడా వెంటనే వాళ్ళు పట్టేసుకొని వాళ్ళు ఎప్పుడు బ్రెయిన్లో ఉంచుకుంటారనమాట. అంత షార్ప్గా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళకి ఏంటంటే జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఎవరన్నా వాళ్ళని ఏదైనా హెల్ప్ అడిగినా, ఒకవేళ హెల్ప్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు చేయగలిగినంత వరకు వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట. అంటే కుంభరాశి వాళ్ళకి సహాయం చేసే గుణం ఎవరికన్నా ఉంది అని అంటే అది కేవలం కుంభరాశి వాళ్ళకి మాత్రమే ఉంది. మనకి ఇన్ని రాసుల్లో వచ్చేసి కుంభరాశి వాళ్ళకి హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కోట్లు ఉంటేనే హెల్ప్ చేయాల్సినంత అవసరం లేదండి. ఉన్న దాంట్లో చేసినా కూడా, చేయగలిగినంత చేసినా కూడా మనస్ఫూర్తిగా దాన్ని సహాయం చేసేటటువంటి గుణం అంటారు. అది చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి చాలా రకాలుగా కలిసి వస్తుంది అనమాట. వాళ్ళకి విపరీతంగా ఏదో ఒక రూపంలో, ఎందుకంటే మనం చేసేటటువంటి ఒక మంచి పని మూలన మన చేతితో నలుగురికి ఎవరికన్నా హెల్ప్ చేస్తే చేయగలిగినంత వరకు మనకి మన జాతకంలో ఉన్నటువంటి ఏదన్నా దోషాలు కానీ అలాంటివన్నీ పోయి మనకి కలిసి రావటానికి ఇలా దానం చేయటం అనేది చాలా బాగా కలిసి వచ్చింది అనమాట. దానికి ముందుగా వీళ్ళు కుంభరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు వచ్చేసి జీవితంలో ఎన్నో రకాల ఎదురు దెబ్బలు, సమస్యలు, అవమానాలు ఇవన్నీ కూడా పడ్డవాళ్లే. ఇవన్నీ పడి కాకపోతే వీళ్ళేంటంటే చిరునవ్వుతో వీటన్నింటినీ ఈజీగా హ్యాండిల్ చేసుకుంటా ముందుకు వస్తూ ఉంటారనమాట. ఆ సమస్య కాడే కూర్చొని కృంగిపోకుండా ఆ సమస్యకి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి ఆలోచించుకొని ఆ సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే పైన పెదాల మీద మాత్రం చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ చాలా సంతోషంగా ఉంచుతూ ఉంటారనమాట. కాబట్టి వీళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళ యొక్క ఓర్పుని ఎదుటి వాళ్ళు ఎప్పుడు అలుసుగా తీసుకున్నప్పుడు వీళ్ళల్లో ఎంత ఓర్పు, ఎంత సహనం అయితే ఉంటుందో అంతకు మించినటువంటి కోపం కూడా ఉంటుంది అనమాట. వీళ్ళ గనక ఓర్పు గనక ఒక్కసారి నశిస్తే వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వీళ్ళకే తెలియదు. కాబట్టి కుంభరాశి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మంచికి లొంగుతారు కానీ మొండితనానికి ఎప్పుడు కూడా లొంగరు. కాబట్టి వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ప్రేమతో దగ్గర చేసుకోండి. కానీ ఏదన్నా అంటము చేయటము ఇలాగా వేరే రకంగా లొంగ తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు పొరపాటును కూడా లొంగరు. అలాగే వచ్చేసి వీళ్ళేంటంటే ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా చాలా అందంగా కూడా ఉంటారు. అది అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, అంటే అందంగా అట్రాక్ట్ చేయటము ఎదుటి వాళ్ళని ఇట్లాగా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే జీవితంలో కొన్ని రకాల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఏదన్నా వస్తున్నా చేస్తున్నా కూడా వీళ్ళేంటంటే అంటే ఆ కష్టానికి ఒక్కోసారి ఏంటంటే కలిసి రాదు. ఎంత కష్టపడుతున్నా కూడా కలిసి రాదు. ఆ కష్టానికి అంటే వాళ్ళు చేయగలిగినంత వరకు కష్టం అనేది వాళ్ళు పడటానికే ఇష్టపడతా ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం జాతకంలో దోషం అనేది ఉండటం వలన వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడతా ఉంటారు. వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది పోయి వాళ్ళకి కలిసి రావాలంటే మీరేం చేస్తారంటే, నేను పువ్వు అన్నాను కదా, ఆ పూలు వచ్చేసి ఎర్రటి గులాబీ పూలండి. ఎర్రటి గులాబీ పూలని కనుక మీరు చక్కగా ఇంట్లో పెంచుకున్నటువంటి పూలతో మీరు దుర్గాదేవికి గనక పూజ చేసి చక్కగా మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎర్రటి పూలతో మాత్రమే ఈ పరిహారం అనేది, ఈ పూజ అనేది చేయాలన్నమాట. అంటే చక్కగా ఎర్రటి పూలతో, అంటే ఇళ్ళ పక్కన వాళ్ళ చెట్లతోటి అంటే కొనుక్కు రావటం, అంటే ఒకవేళ ఇంట్లో మీకు దొరకకపోతే కొనుక్కొచ్చుకోవచ్చు.
మీకు అవకాశం ఉండి చేస్తే మీకు 4 పుష్పాలైనా 5 పుష్పాలైనా ఇంట్లో ఉన్నటువంటి పువ్వులతో పూజ చేయడానికి మీరు ప్రయత్నించండి. దుర్గాదేవికి చాలా మంచిగా కలిసి వచ్చింది అనమాట. అంటే మీకు ఐశ్వర్యం అనేది బాగా కలిసి రావటానికి, మీ యొక్క శత్రువులు వినాశనం అవ్వటానికి ఈ పూజ అనేది బాగా కలిసి వస్తుంది అనమాట. ఎర్రటి పూలతో మాత్రమే చేయాలి, ఎర్రటి గులాబీ పూలతో మాత్రమే ఈ పూజ అనేది చేయాలన్నమాట. అలాగే తోటమాలి అని చెప్పేసి అన్నాను కదా, తోటమాలి అంటే కొంతమంది మరి ఎక్కువగా రిచ్గా ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇళ్లలో తోటమాలను పెంచుకుంటూ ఉంటారనమాట. లేదు మనకి అంత లేదని అనుకున్నా కూడా మన ఇళ్లలో మనం ఎర్రటి గులాబీ మొక్కల్ని పెంచుకోవటము, ముళ్ళున్నా సరే గులాబీ మొక్కలు పూజకు చాలా మంచివి. ముళ్ళున్నాయి కదా పెంచుకోవచ్చా లేదా అని సందేహం చాలా మందికి ఉంటుంది. ముళ్ళున్నా కూడా గులాబీ మొక్కల్ని పెంచుకోవటం వలన మనకు చాలా కలుసుబాటు అనేది జరుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మనం ఆ పూలతో లక్ష్మీదేవికి పూజ చేసినా ఏది చేసినా కూడా మనకు బాగా కలిసి వస్తుంది, ఇంట్లో మొక్క ఉంటే గనక, గులాబీ మొక్కలు ఉంటే గనక. అలాగా మీరు మనకేంటంటే తోటమాలిని కాకపోయినా మనం ఆ చెట్టుకి చక్కగా రోజు నీళ్లు పోసి, చక్కగా ఒక చెంబుడు నీళ్లు పోసినా ఆ చెట్టు దగ్గర మనం శుభ్రం చేస్తా అలా పెంచుతూ ఉంటే మన జాతకంలో ఉన్నటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా చక్కగా పోయి మనకు బాగా కలిసి వస్తుంది అనమాట. అదే తోటమాలిని ఉంటే వాళ్ళు ఏంటంటే మనకి ఇదిగోండి వాళ్ళు ఈ పూలు పూసిని అని చెప్పి మనకి చక్కగా తీసుకొచ్చిస్తారు. అలా ఎవరైనా సరే మీకు మీ చేతికి గనక ఎర్రటి గులాబీ పువ్వులను గనక ఇస్తే ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి, వద్దు అని మాత్రం అనొద్దు. ఎందుకంటే అలా పూలు ఎవరన్నా మీకు తెచ్చివ్వటం ఏంటంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనే గుర్తుకి అలాగా మీకు ఎవరన్నా ఎర్రటి పూలను తీసుకొచ్చి ఇస్తూ ఉంటారనమాట. కానీ మీ చేత్తో మాత్రం మీరు ఎవ్వరికి ఇవ్వద్దు. ఎవరన్నా ఇస్తే మీరు తీసుకోండి, కానీ మీ చేత్తో మీరు ఎర్రటి గులాబీ పూలను ఎవ్వరికి ఇవ్వద్దు. అలా ఇచ్చినటువంటి ఎర్రటి గులాబీ పూలతోనైనా సరే, లేదా మీ ఇంట్లో పెంచుకున్న గులాబీ పూలతోనైనా, బయట నుంచి అయినా సరే ఎర్రటి గులాబీ పూలను తీసుకొచ్చుకొని దుర్గాదేవికి చక్కగా పూజ చేసుకుంటే మీకు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, శత్రునాశనం కానీ ఇట్లా ఏదైనా సరే మీరు ఏ కోరిక కోరుకున్నా, మీ భార్యాభర్తల అన్యోన్యం కోసమైనా కానీ ఏది కోరుకున్నా సరే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంకా డబ్బుకి, ఇంకా మాకు ఐశ్వర్యం బాగా కలిసి రావాలి అని అనుకుంటే తెల్లటి గులాబీ పూలు ఉంటాయి కదా, తెల్లటి గులాబీ పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే విపరీతంగా కలిసి వస్తుందండి, మనకి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా ఈ పూలతో, ఈ గులాబీ పూలతో, ఈ ఎర్రటి గులాబీ పూలతో ఇలా పూజ చేసుకుంటే మీ మనసులో తీరని కోరిక ఏదన్నా ఉన్నా కూడా చక్కగా తీరి మీ సమస్యలన్నీ తీరిపోతే మీకు విపరీతంగా ఈ సంవత్సరం చాలా అసలు మీకు పట్టిందల్లా బంగారంగా ఉందండి. నేను వీడియో ఇంకా ఎక్కువసేపు చేయడానికి ఏంటంటే ఇంత టైమా అని చెప్పేసి మీరు పెడుతున్నారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. మీరు చాలా లక్కీగా ఉంది, మీరు చాలా మంచి వాళ్ళు. వీళ్ళు మనస్ఫూర్తిగా కుంభరాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ప్రేమ, జాలి ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అండి. కాబట్టి వీళ్ళని మంచితో మాత్రమే మనం మన మాట వినేటట్లు చేసుకోవాలి. వాళ్ళ చుట్టూతో ఉన్నోళ్ళు కూడా వాళ్ళతో ప్రేమగా వ్యవహరించడం, సున్నితంగా మాట్లాడటం ఇలాంటివన్నీ చేయటం వలన వాళ్ళు మీకు అనుగుణంగా ఉండటానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు చాలా తెలివిగైన వాళ్ళు. వీళ్ళు ఇంట్లో ఉంటే గనక చాలా మంచి జరుగుతుందండి. చాలా కలుసుబాటు ఇల్లుగా, కలుసుబాటు మనుషులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా ఏంటి అనేది? ఆ పువ్వు చక్కగా ఇలా చేసి మీరు మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మర్చిపోకుండా కుంభరాశి వాళ్ళకి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.